సమితి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత జనాభా గల దేశంగా భారత్ 2027 సంవత్సరానికి చేరుతుంది. ఇంత జనాభాని ఒక అడ్వాంటేజ్గా చూడొచ్చు, ఒక ఛాలెంజ్గా కూడా చూడొచ్చు. మన జనాభాలో యువతను సరిగ్గా వాడుకుంటే ఆ యువత ఎక్కువ ఉన్న డివిడెండ్ని మనం రీప్ చేయొచ్చు. దాన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. ఇప్పుడు కనుక ఈ డివిడెండ్ మనం వాడుకోకపోతే ఒక 20-30 సంవత్సరాలు అయిన తర్వాత వృద్ధ జనాభా, పిల్లల జనాభా పెరిగి డెమోగ్రఫిక్ డెఫిసిట్ స్థాయిలోకి వెళ్తాం. అయితే యువతనికి మనం ఏమిస్తున్నాం? ఉద్యోగాలు సృష్టిస్తున్నామా? మన ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాల సృష్టి వైపు వెళ్తుందా? గవర్నమెంట్ గొప్ప గొప్ప పథకాలు తీసుకొస్తుంది. ఉదాహరణకి స్టార్టప్స్, ఇలాంటి స్టార్టప్స్ కానీ లేకపోతే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్నిటి ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయా? ఎంతవరకు ఉద్యోగాలు సృష్టిస్తున్నాం? భారతదేశ ఆర్థిక వ్యవస్థ చూస్తే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి మనం డైరెక్ట్గా సర్వీసెస్ సెక్టర్కి వెళ్ళిపోయాం అనమాట. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ ఉన్నప్పుడు ప్రైమరీ నుంచి డైరెక్ట్గా టెరిషరీకి వెళ్ళిపోయాం, సెకండరీని మిస్ చేసాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద మనం ఎక్కువ ఎంఫసైజ్ చేయకుండా డైరెక్ట్గా సర్వీసెస్లోకి వెళ్ళిపోయాం. ఈ సర్వీసెస్ సెక్టర్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ బేస్డ్గా కాకుండా అది కూడా చాలా వరకు మనం క్యాపిటల్ బేస్డ్ ఇండస్ట్రీస్, క్యాపిటల్ బేస్డ్ సర్వీసెస్ వస్తున్నాయి, కానీ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ సెక్టర్స్ అనేవి మనం చాలా కరువైపోయాయి ఈ మధ్య భారతదేశంలో. అయితే అసలు భారతదేశంలో యూనికార్న్స్ అనేది కొత్తగా బాగా డెవలప్ అవుతున్నాయి. వాటి పరిస్థితి ఏంటి? స్టార్టప్స్ పరిస్థితి ఏంటి? భారతదేశంలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం మొదలైన తర్వాత అంటే 2022 అంటే 50 రోజుల టైంలో భారతదేశంలో కొత్తగా 10 యూనికార్న్ కంపెనీస్ వచ్చి చేరాయంట. యూనికార్న్ కంపెనీ ఏంటంటే $1 బిలియన్, ఓవర్ $1 బిలియన్ దానికి ఒక వర్త్ ఉండి ప్రైవేట్లీ ఓన్డ్ స్టార్టప్ కంపెనీస్ని యూనికార్న్ కంపెనీస్ అంటాం అనమాట. ప్రైవేట్లీ ఓన్డ్ స్టార్టప్ కంపెనీ వాల్యూడ్ అట్ ఓవర్ $1 బిలియన్, దాన్ని మనం యూనికార్న్ అంటాం. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యూనికార్న్స్లో, యూనికార్న్ ఎకోసిస్టంలో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానం అమెరికా, 2వ స్థానం చైనా, 3వ స్థానం భారతదేశం అనమాట. ఇండియాలో 2021 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ మొత్తం 44 కొత్త యూనికార్న్స్ వచ్చాయంట. అంటే ఇది మన సృష్టి అని చెప్పొచ్చు, అద్భుతమనే చెప్పొచ్చు. అయితే భారతదేశంలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది? ఇలా కొత్త పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, స్టార్టప్స్ వస్తున్నాయి, మన ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది? ప్రతి సంవత్సరం భారతదేశంలో 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. దానిలో కేవలం 30,000 ఉద్యోగాలు మాత్రమే వార్షికంగా, అంటే సంవత్సరానికి 10 లక్షలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాలు. 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, కానీ చాలా ఉద్యోగాలు తక్కువ శాలరీస్తో, ఓన్లీ 30,000 జాబ్స్ 10 lakhs కన్నా సంవత్సరానికి ఎక్కువ వచ్చే ఉద్యోగాలు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం మనం చూస్తే భారతదేశంలో 1 crore అన్ఎంప్లాయిడ్ యూత్ వస్తున్నారు మన మార్కెట్లోకి. ప్రతి సంవత్సరం కొత్తగా ఇప్పుడున్న ఎక్కువ యూత్ ఉన్నారు కాబట్టి 1 crore అన్ఎంప్లాయిడ్ యూత్ వస్తున్నారు. అయితే జాబ్స్ మాత్రం 10 లక్షలే క్రియేట్ అవుతున్నాయి. అంటే 90 లక్షల మందికి వాళ్ళకి కావాల్సిన జాబ్ రావట్లేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి కావాల్సిన జాబ్ రావట్లేదు అనమాట. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్క్స్ వస్తున్నాయి. సో భారతదేశంలో జాబ్ డైవర్సిఫికేషన్ లేదు, కొత్త జాబ్ సృష్టి కూడా పెద్దగా లేదు. సో దీంతో మనం జాబ్స్ లేక యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. యువత అందరూ ఏం ఆలోచిస్తారు? వాళ్ళ మెదడులో ఏముంటుంది? అందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళగలరా? సో వాళ్ళు చిన్న ఉద్యోగాలతోనో రోజువారీ పనులతోనో స్థిరపడిపోతారు. ముఖ్యంగా మనం చూసాం గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే ఏంటి? ఏ జొమాటోలోనో, స్విగ్గీలోనో, ఫ్లిప్కార్ట్లోనో ఆ రోజు పనిచేస్తే జీతం. ఫార్మల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ వాళ్ళు కూడదు అనమాట. సో ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం మన దేశంలోంచి విదేశాలకి విద్య కోసం దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నారు. 8 lakhs అనమాట. వీళ్ళందరికీ మన దగ్గర నుంచి అయ్యే ఖర్చు ఈ విద్య ఇతర దేశాలు చదువుకోవడానికి $28 బిలియన్ అనమాట. $28 బిలియన్. అంటే 1% ఆఫ్ జీడిపి అబ్రాడ్లో మన విద్యార్థులు చదువుకోవడానికి ఖర్చు అవుతుంది. అదే డబ్బులు కనుక భారతదేశంలో ఖర్చు పెడితే మనం 10 కొత్త ఐఐటీస్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ని విత్ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. ఐఐటీస్, ఐఐసిటీస్ ఇలాంటివి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో క్రియేట్ చేయొచ్చు. భారతదేశంలో గత 10 ఏళ్ళుగా చాలానే ఐఐటీస్ క్రియేట్ అయ్యాయి, కానీ వాటిలో సదుపాయాలు కూడా సరిగ్గా లేవన్నమాట. సో కొత్తగా క్రియేట్ అయిన వాటిలో ఏమీ లేకుండా పోయాయి. సో భారతదేశంలో ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేకపోవడానికి కారణం ఏంటి? ఉద్యోగాల సృష్టి తక్కువ ఉండడానికి కారణం ఏంటి? 1, భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయి. 2, రెడ్ టేపిజం పెరుగుతుంది. 3, లేబర్ లాస్ స్ట్రింజెంట్గా ఉన్నాయి.
ఏవైతే ఉద్యోగాలు క్రియేట్ చేస్తామో అలాంటి ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉన్నాయి. లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఎవరు పెట్టట్లేదు. దానికి ఇంకొక కారణం లేబర్ లా స్ట్రిక్ట్గా ఉండటం కూడా. దాంతోపాటు బ్యూరోక్రటిక్ కాంప్లెక్సిటీస్ బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట. మన స్టార్టప్స్ మనం బాగా ఎంకరేజ్ చేస్తున్నాం కదా, స్టార్టప్స్ ఇన్నోవేషన్ మీద గ్రోత్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ. వాళ్ళు ఎంత లాభం వచ్చింది, ఎన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ చేసాం, ఎంత మనం గ్రో అయ్యాం, అంతేగాని దీనివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అనేది కూడా తక్కువే, సెకండరీ అనమాట. సో మనందరికీ తెలుసు యాడమ్ స్మిత్ ఇన్విజిబుల్ హ్యాండ్ కాన్సెప్ట్ చెప్పారు. నువ్వు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకో ఎకో సిస్టమ్ ఆటోమేటిక్గా కొత్తవి చేస్తావు నీ ఇంటెన్షన్ లేకపోయినా. అలానే స్టార్టప్స్ వల్ల కొంత గిగ్ ఎకానమీ పెరిగిన మాట నిజమే, అంటే ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిన మాట నిజమే. కానీ పూర్తిగా స్టార్టప్స్కి ఉన్నంత పొటెన్షియల్ అవి చేయగలంత చేయట్లేదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం. సో దాంతో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, చాలా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ముద్రా చేసింది, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా చేసింది ఇవన్నీ. కానీ ఇవన్నీ ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాయని కూడా మనం చూసుకోవాలి. లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ బాగా మనం ప్రమోట్ చేయాలి. దాంతోపాటు సోషల్ ఎంటర్ప్రినర్షిప్ అంటే సామాజిక రెస్పాన్సిబిలిటీతో, సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీతో తద్వారా సమాజానికి ఏదైనా మంచి చేయాలి, ఉద్యోగాలు సృష్టి చేయాలి, మనకి లాభం అనేది సెకండ్ అనుకునే సోషల్ ఎంటర్ప్రినర్షిప్ కూడా పెరగాలన్నమాట. సో మొన్న ఈ మధ్యన ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో రతిన్ రాయ్ గారు చెప్పారనమాట, టు ఫోకస్ ఆన్ నెట్వర్క్ ప్రోడక్ట్స్ అని. నెట్వర్క్ ప్రోడక్ట్స్ అంటే మీరు చిన్న రా మెటీరియల్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, చిన్న నట్స్ బోల్ట్స్ అవ్వచ్చు, అలాంటి ఇండస్ట్రీస్ ఇండియాలో క్రియేట్ చేస్తే నెట్వర్క్ ప్రోడక్ట్ ఇండస్ట్రీస్ కొంతవరకు ఇండియా ఈ ఉద్యోగాల లాస్ అనేది లేకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అది పెరిఫరీగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ స్ట్రాంగ్ స్ట్రక్చర్డ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతున్నట్టు అనిపించట్లేదు. మన ఎలక్షన్స్ టైంలో వచ్చిన డేటా 2019 ఎలక్షన్స్ అయిపోయి వచ్చిన డేటా ప్రకారం గత 45 సంవత్సరాల్లో ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ టాప్లో ఉంది. దాదాపు 6.1% ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉందంట. సో ఇవన్నీ చేస్తూ ఇప్పుడు మన స్లోగా ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ, స్టార్టప్ సొసైటీ స్టార్ట్ చేసి పాలసీ ఇంటర్ఫేస్ చేసి, సో స్టార్టప్స్ సొసైటీ అండ్ పాలసీ ఇంటర్ఫేస్, స్టార్టప్స్ క్రియేట్ చేస్తూ సొసైటీని పాలసీస్ని అన్నింటినీ కరెక్ట్ చేస్తూ, అంటే సొసైటీకి ఏం అవసరం అలాంటి స్టార్టప్స్, ఉద్యోగాలు ఎలా ప్రమోట్ చేయొచ్చు దానికి ఇంకే స్టార్టప్స్, అలాంటి పాలసీస్ ఇవన్నీ కానీ ఇంటిగ్రేట్ అయ్యి వస్తే స్టార్టప్స్, సొసైటీ అండ్ పాలసీ ఇంటర్ఫేస్ ఇవి కనుక ప్రాపర్గా అయితే కొంతవరకు భారతదేశంలో ఉద్యోగాలు సృష్టించే అవకాశం దొరుకుతుంది. యుఎన్ రిపోర్ట్ ప్రకారం భారతదేశ జనాభా 2027 కల్లా చైనాని మించిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశంగా భారతదేశానికి కీర్తి వస్తుంది. అయితే ఇది మనం ఎంతవరకు రీప్ చేసుకోగలుగుతున్నాం, జనాభా పెరగటం అనేది మంచా చెడా, ఈ ప్రశ్నల్ని డిస్కస్ చేసే ముందు అసలు ఈ జనాభాకు మనం ఉద్యోగాలు సృష్టించగలుగుతున్నామా, మనం ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నాం, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం సరిగ్గా వాడుకోగలుగుతున్నామా, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. లీడ్ బాగానే ఉందా?